హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు నైట్, పంజాబ్ వర్సెస్ సిఎస్కే. ఈ వీడియోలో ఈ మ్యాచ్లో హైలైట్స్, నెక్స్ట్ మ్యాచ్ గురించి ప్రివ్యూ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ పంజాబ్. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. నిన్న మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు హోప్లెస్గా ఆడితే కొంచెం ఆ పర్సనల్ రన్స్ అయినా పర్సనల్ మైల్ స్టోన్స్ అయినా వస్తాయి, కొంచెం ఆ టోర్నమెంట్ కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అదే జరిగింది. మంచిగా ఆడారు. నిన్న ఒక 200 రన్స్ వస్తాయి అని అనిపించింది. ఈ సీజన్ మొత్తంలో సిఎస్కే బెస్ట్ బ్యాటింగ్ నిన్న మ్యాచే. అంత మంచిగా ఆడారు. అంతకుముందు మొత్తం చెత్త, అంతేం లేదు. ధోని అంత మంచి బ్యాటింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఒక 11 రన్స్ కొట్టిండు. స్టార్ట్ కూడా అంత మంచిగా రాలేదు. మిడిల్ ఓవర్స్లో మంచి రన్స్ వచ్చినాయి, మంచి పార్ట్నర్షిప్స్ వచ్చినాయి. ఇటువైపు శామ్ కరణ్ 200 స్ట్రైక్ రేట్తో 88 రన్స్. సీజన్ మొత్తం 2025 ఈ సీజన్ మొత్తంలో హయ్యెస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్ శామ్ కరణ్. నిన్న మ్యాచ్లోనే ఇంతవరకు ఏ ప్లేయర్ కొట్టలేదు. అందరు కొడితే ఒక 50s తప్ప 50-60 అంతే. ఆ 80 మార్క్ క్రాస్ చేసింది శామ్ కరణ్. బట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే అంత మంచి ఇన్నింగ్స్ ఆడినా సరే ప్లేయర్స్ జస్ట్ అప్రిషియేట్ కూడా చేయలేదు. అసలు స్టేడియం మొత్తంలో ధోని వస్తుంటే అంత అప్రిషియేషన్, అరవడం ఇవన్నీ చూసాం. కానీ ఇంత మంచిగా ఆడిన శామ్ కరణ్కి అప్రిషియేషన్ దొరకలేదు. ఓకే, ధోని మంచి ప్లేయరు, పెద్ద ప్లేయరు, మీరు ఫ్యాన్స్ వచ్చారు. కానీ అదే టీంలో ఆడుతుండు, అదే ప్లేయర్ అంత మంచి రన్స్ కొట్టినప్పుడు అప్రిషియేషన్ లేకపోతే, ఫ్యాన్స్ నుంచి అప్రిషియేషన్ లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఆడలేరు ఎవరైనా. ఇది నచ్చలేదు నాకు. వాళ్ళు ఎంత పెద్ద ప్లేయర్ అయినా, ఎంత మంచి ప్లేయర్ అయినా మంచిగా ఆడినప్పుడు ఆ అప్రిషియేషన్ ఇవ్వలేదు. నాకు ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఇందుకే సిఎస్కేని ట్రోల్ చేస్తారు, సిఎస్కే ఫ్యాన్స్ని ట్రోల్ చేస్తారు అని అనిపించింది. ఇంత సాంబార్ అంతా అలా అనిపించింది వీళ్ళ ఫ్యాన్స్ని చూస్తే. ధోని వచ్చిండు, అంత అరిచారు, చేశారు. ఏం చేసిండు? 2-3 బాళ్ళు, ఒకటి ఎడ్జ్ తగిలి 4 పోయింది, ఒకటి 6, తర్వాత అవుట్ అయ్యిండు. యూజ్లెస్. దాని తర్వాత శామ్ కరణ్ అవుట్ అయిన తర్వాత 6 రన్స్ 5 వికెట్లు పడ్డాయి 2 ఓవర్స్లో. యూజ్లెస్. ఒక శామ్ కరణ్ ఆడిన ఇన్నింగ్స్ లేకపోతే నిన్న సిఎస్కే రన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. అంత చెత్తగా అనిపించింది నాకైతే. ఫ్యాన్స్ అయితే నాకు నచ్చలేదు నిన్న, అంత డిసప్పాయింట్ చేశారు స్టేడియం మొత్తంలో. వీళ్ళు మాత్రం ఇటువైపు పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో చాహల్ మళ్ళీ హ్యాట్రిక్, ఐపీఎల్లో సెకండ్ హ్యాట్రిక్ తీసుకుండు. నిన్న ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసుకుండు. చాలా బాగా అనిపించింది బౌలింగ్. ఇంతకుముందు ఒక మ్యాచ్లో మంచి వికెట్లు తీసుకుంటూ 4 వికెట్ ఆల్, అంతకుముందు అసలు వికెట్లే లేవు. అక్కడి నుంచి కంబ్యాక్ ఇచ్చిండు మంచిగా. నిన్న కూడా వికెట్లు తీసుకుండు. బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. ఫస్ట్ రన్స్ ఇచ్చినా సరే ఆ శామ్ కరణ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ పంజాబ్ కింగ్స్ గేమ్లోకి వచ్చారు. అప్పటి వరకు 200 ఖచ్చితంగా చేజ్ చేసిద్ది, 220 అలా వస్తుంది, సిఎస్కే విన్ అవుద్ది అనే సిచ్యువేషన్స్ కనిపించినాయి. శామ్ కరణ్ వికెట్ పడ్డ తర్వాత మొత్తం అస్సాం అయిపోయింది మ్యాచ్. బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇచ్చారు. పెద్ద ఇన్నింగ్స్ కాకపోయినా ప్రియాన్స్ ఆర్యా అండ్ ప్రభుసిమ్రాన్ వీళ్ళిద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు. ప్రభుసిమ్రాన్ ఒక 6 కొట్టిండు పతిరానా బౌలింగ్లో, హెలికాప్టర్ షాటు. అది ధోని హెలికాప్టర్కి ధోనినే ఫేమస్, హెలికాప్టర్ షాట్ అంటే. ధోని కూడా ఇంప్రెస్ అయ్యేంత మంచిగా కొట్టిండు ఆ షాట్. నాకైతే బాగా నచ్చింది. అదొకటి. సేమ్ పతిరానాకే మళ్ళీ శ్రేయస్ అయ్యారు, ఒక హ్యార్కర్కి 4 బౌండరీ పోయింది. ఆ బాల్ ఒకటి. ఆ 2 నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించినాయి వాళ్ళిద్దరి నుంచి. శామ్ కరణ్ తర్వాత ఇందులో శ్రేయస్ అయ్యారు. వీళ్ళిద్దరు హైయెస్ట్ రన్ గెటర్స్ నిన్న మ్యాచ్లో. బాగా ఆడారు, మంచిగా అనిపించింది. బౌలింగ్ విషయంలో అయితే చాహల్. వీళ్ళు లేకపోతే సిఎస్కే మ్యాచ్ నిన్న అసలు ఏం లేదు అనిపించింది. సిఎస్కే బౌలింగ్లో అయితే అంత ఇంప్రెసివ్గా ఎవరు అనిపించలేదు. ఖలీలు క్యాచ్ డ్రాపులు అయితే సిఎస్కేలో ఎన్ని జరిగి, ఈ టోర్నమెంట్లో 20+ క్యాచ్ డ్రాపులు జరిగినాయి. క్యాచెస్ పడితేనే మ్యాచ్లు విన్ అవుతారు, కానీ వీళ్ళు క్యాచెస్సే వదిలేస్తున్నారు. నిన్న కూడా అదే జరిగింది. చాలా మంచి క్యాచ్లు కూడా వదిలేశారు. బట్ బ్రేవిస్ ఒక క్యాచ్ పట్టిండు బౌండరీ లైన్లో, 2 సార్లు బౌండరీలోకి పోయి వచ్చి మరీ పట్టిండు. అక్కడ సూపర్ అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ క్యాచ్ ఒకటి. అంతే, ఇందులో మాట్లాడుకునే అంతేం లేవు. బ్యాటింగ్ వీళ్ళు బాగా చేశారు. సింపుల్గా అని అనలేం, కానీ ఓకే 19th ఓవర్ వరకు వచ్చి 190 అయితే చేజ్ చేశారు. టేబుల్ సెకండ్లో వచ్చారు. వీళ్ళు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినట్టే. సిఎస్కే ఇంకా ఛాన్సెస్లో నెక్స్ట్ సీజనే. లాస్ట్ మ్యాచే పోయింది ఆ హోప్. ఈ మ్యాచ్తో మొత్తం కొలాప్స్ అయిపోయారు. ఏదో ఫార్మాలిటీ కావటమే. కానీ ఇప్పటి నుంచైనా వాళ్ళ పర్సనల్ మైల్ స్టోన్స్ కోసమైనా ఆడుకుంటే ఈ
4 మ్యాచెస్ ఉన్నాయి. అవన్నా 4-5 మ్యాచెస్లో మంచి రన్స్ కొట్టుకుంటే వాళ్ళు పర్సనల్ మైల్ స్టోన్స్ అయినా అచీవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జరగబోయే మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ. లాస్ట్ మ్యాచ్ చూసాం ఆర్ఆర్ ఎంత విధ్వంసం చేశారో వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్లో ఉండడా అంటే కొంచెం డౌట్ ఉండే, నిన్నటి వరకు క్లారిటీ వచ్చింది వైభవే ఉంటాడు. సంజు ఇంకా రికవరీ కాలేదంట ఆ బ్యాక్ పెయిన్ నుంచి. వైభవ్ ఈ మ్యాచ్ కూడా ఆడతాడు. బట్ లాస్ట్ మ్యాచ్ ఆడినట్టే మళ్ళీ ఈ మ్యాచ్ కూడా 100 కొడతాడు అంటే చెప్పలేము. ప్రతి మ్యాచ్ కొట్టలేరుగా ఎవరైనా. సచిన్ టెండూల్కర్ అంతటి వాళ్ళైనా ఒక మ్యాచ్ ఆడారు, ఒక మ్యాచ్ అవుట్ అయి ఉండొచ్చు ఫస్టే. సేమ్ అలానే లాస్ట్ మ్యాచ్ ఆడింది కాబట్టి అయిపిచ్చారు చూసారు, ఇప్పుడు ఎమ్మటే అవుట్ అయింది అని చెప్పి ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ క్రికెట్లో అన్నీ సహజం, అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, చూసుకోవాలి. అది తెలిసిన వాళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ ఉంటే అర్థమైద్ది. ఓకే 100 కొడతాడు అని చెప్పలేను, కానీ ఈ మ్యాచ్ కూడా ఆ మైండ్ సెట్ రన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాజిటివ్ వైపుతో ఆడతాడు. షాట్స్ క్లిక్ అయితే పెద్ద స్కోర్ మళ్ళీ రావాలనే కోరుకుందాం. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఆ స్టార్ట్ వస్తేనే అంత పెద్ద ప్లేయర్స్ లాగా అవ్వగలుగుతారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఇలా వాళ్ళు అదే ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే అంతకంటే బెటర్గా ఆడారు. వాళ్ళకన్నా బెటర్గా ఆడాలి అని మనం అనుకుందాం. సంజుకి అయితే ఈ మ్యాచ్ కూడా ఛాన్స్ ఉండదు, నెక్స్ట్ మ్యాచే అనుకుంటున్నా. ఇంకా వీళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే అసలు ఫామ్లోనే లేరు. ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మిడిల్ ఆర్డర్ వీళ్ళు అసలు హెట్మైర్ అయితే ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా క్లిక్ అవ్వలేదు. ఆ టాప్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్ ఆడారు కాబట్టి వాళ్ళు ఆ రన్ చేయగలిగారు, కానీ టాప్ ఆర్డర్లో వికెట్ పడి ఉంటే మాత్రం పక్క వీళ్ళు ఓడిపోయేవాళ్ళు. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా జరిగే మ్యాచ్లు. ఎందుకంటే వాళ్ళలో ఐదుగురికి 5 బ్యాట్స్మెన్స్, 5 బౌలర్స్, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని వీళ్ళు ఇప్పుడు అసలు ఎలా ఫేస్ చేయగలుగుతారో చూడాలి. బుమ్రా మంచి ఫామ్లో ఉండు, బ్యాటింగ్లో సూర్య మంచి ఫామ్లో ఉండు, రోహిత్ శర్మ 2 మ్యాచెస్, లాస్ట్ మ్యాచ్ ఆడలేదు బట్ అంతకుముందు 2 మ్యాచెస్ మంచి రన్స్ కొట్టుండు. వాళ్ళని రన్స్తో ఎలా ఆపగలుగుతారు, బౌలింగ్ని ఎలా ఫేస్ చేయగలరు. ఆర్ఆర్కి పెద్ద టాస్క్ ఇప్పుడు ఇది. వాళ్ళు లైన్గా 5 మ్యాచెస్ గెలిచి వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. అసలే ఆ పాజిటివ్ వైపుతో మంచిగా ఉంటారు. ఈ మ్యాచ్ ఏం జరగబోతుంది చూడాలి. వీళ్ళ బౌలింగ్ని తట్టుకోగలుగుతారా ఆర్ఆర్? మిడిల్ ఆర్డర్ ఆడగలుగుతారా, రన్స్ చేయగలుగుతారా చూద్దాం. నాకు తెలిసి మంచి మ్యాచ్ జరగబోతుంది అనుకుంటున్నా. ఒక 200 రన్స్ అయితే పక్కా ఈ మ్యాచ్లో చూడగలుగుతాం. ఈ మ్యాచ్లో హైలైట్స్ రేపు మాట్లాడుకుందాం.